నమస్తే. మనతో పాటు భారతీయ జనతా పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి గారు ఉన్నారు. అసలు భారతీయ జనతా పార్టీ అంటే హైదరాబాద్ పార్టీ, పట్నం పార్టీ అనేటువంటిది ఒక ముద్ర పడిపోయినది. అట్లాంటిది హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ గోషామాలకు మాత్రం ఎందుకు పరిమితమైంది? రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అవుట్స్కట్స్లో ఎందుకు జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఓడిపోయింది? ఇవి విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీ దగ్గర మీ జిల్లాలో 4 ఉన్నాయి, మిగిలిన చుట్టుపక్కల అంటే దాదాపుగా అంతా కలిసే ఉంటుంది. కోర్ అనుకున్నటువంటి బీజేపీకి ఒక హార్ట్ ల్యాండ్ అనుకునేటువంటి ప్రదేశాల్లో ఉప్పల్ గతంలో గెలిచి ఓడిపోయింది, మల్కాజ్గిరి బీజేపీ గతంలో ఉన్నది. ఎందుకు ఓడిపోయింది? మీకు ఏమి కనిపించింది కారణం? అంటే ఈ ఎన్నికల్లో హైదరాబాదు ఒక రకంగా వాతావరణం ఉండే, హైదరాబాద్ అవుట్ సైడ్ తెలంగాణ మిగతా జిల్లాల్లో ఒక రకమైన వాతావరణం చూసినాం మనం. హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అనుకున్నారు. కొద్దిగా కేటీఆర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనబడ్డది. ఓకే. హైదరాబాదు ఏదైతే బ్రాండ్ ఇమేజ్ అన్నది ఉన్నదో అది చాలా ఫోకస్ అయింది. ఓకే. అండ్ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అవుతాడు, లేకుంటే భారతీయ జనతా పార్టీ నుండి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న నమ్మకాన్ని మేము బలంగా కల్పించలేకపోయినాం. బీజేపీకి పార్లమెంటు కోటేయచ్చు, ఈసారి మాత్రం బీఆర్ఎస్ కోటేద్దామని హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ అనుకోవడం వల్లనే అటువంటి ఫలితాలు వచ్చాయని భావిస్తున్నాం. మీరుండేటువంటి ఏరియాలో ప్రత్యేకంగా ఈ సెటిలర్ లేకపోతే ఆంధ్ర ఓటర్ లేకపోతే నార్త్ ఇండియన్ ఓటర్ దీనిపైన బాగా ఫోకస్ జరిగింది. ఒకప్పుడేమో మైనార్టీ ఓటింగ్ ముస్లిం అనేటువంటి జరిగేది. ఈ మధ్యన ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎఫెక్ట్ పడుతుంది, ఇక లేదంటే పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటిది. పవన్ కళ్యాణ్ మీకు సపోర్ట్ చేసేయండు, ఆంధ్రాకి సంబంధించిన బ్రాండ్ పవన్ కళ్యాణ్ పెద్ద బ్రాండ్, అయినా ఎందుకు మీకు అది రాలేకపోయింది? అంటే ఈ సెటిలర్ అనే పదాన్ని చాలా నుంచి ఉచ్చరించద్దన్నారు కనుక నేను దాన్ని మైగ్రెంట్స్ అని వాడతా. ఓకే. అంటే దేశవ్యాప్తంగా కూడా మైగ్రెంట్స్ అన్న పదమే కనెక్ట్ అవుతున్నది. ఓకే. మైగ్రెంట్ పాపులేషన్ పర్టికులర్గా హైదరాబాద్ నగరంలో, అది నార్త్ వాళ్ళు కానివ్వండి, సౌత్ వాళ్ళు కానివ్వండి, తెలంగాణ ప్రాంతంలో ఉన్న మైగ్రెంట్స్ కానివ్వండి, హైదరాబాద్ నగరంలో చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నారు. వాళ్ళు హైదరాబాద్ నగరం బాగుండాలని కోరుకుంటున్నారు. అయితే ఆంధ్ర రాజకీయాల ఇన్ఫ్లుయెన్స్ హైదరాబాద్ నగరం మీద పడ్డాయి. ఓకే. కానీ ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు. కొంతమంది తెలుగుదేశం పార్టీకి ఇక్కడ లేదు కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం అన్నది ఒక అక్కడ అరెస్ట్ అయిన తర్వాత దాని ఎఫెక్ట్ ఇక్కడ కనబడ్డది. కానీ సతీష్ గారు మీరు గమనించాలా, ఒక్కొక్క నియోజకవర్గంలో 60,000, 70,000, 80,000, 50,000 మెజార్టీలు వచ్చినాయి. అవును. ఈ మెజారిటీలన్నీ కూడా మైగ్రెంట్ ఓటింగే. ఇది కుత్బుల్లాపూర్లో కూడా 85,000 మెజారిటీ. మైగ్రెంట్ పాపులేషన్ అంతా కూడా హైదరాబాద్ నగరానికి ఓటేసింది. వీళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా సమస్యలు వీళ్ళకి తెలియవు. ఓకే. అంటే ప్రత్యేకంగా మీకు చెప్పాలి, రుణమాఫీ అన్నది హైదరాబాద్లో అసలు సబ్జెక్ట్ కాదు, సబ్జెక్టే కాదు. రైతు బంధు సబ్జెక్ట్ కాదు. నిరుద్యోగ వృత్తి కూడా సబ్జెక్ట్ కాదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగం కోసం వచ్చే వాళ్ళు కూడా పాపం ఊరు నుంచి వచ్చే పిల్లలే. వాళ్ళకు వాళ్ళ ఊరు ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఇక్కడ దాని గురించి వాతావరణం లేదు. ఎరువుల సబ్జెక్ట్ అస్సలు లేదు ఇక్కడ. అలాంటి ఏదైతే కేసీఆర్ ప్రామిస్ చేసి ఉన్నాయో అటువంటి సబ్జెక్టులు కానీ వాగ్దానాలు హైదరాబాద్ నగరంలో అనేకం ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో వీళ్ళు బాగున్నాం కదా అని ఓటేసారు. దానికి ఒక కారణం ఉంది. అంటే రెండు డివైడ్ చేసుకోవచ్చు, గ్రామీణ తెలంగాణ, పట్టణ తెలంగాణ. చాలా మంది విశ్లేషకులు ఈ పాయింట్ చెప్పలేకపోతున్నారు, చెప్పలే ఇంతవరకు కూడా. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం బాగా ఎఫెక్ట్, రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ అయింది. మిగతా వాటి శాంతి భద్రతల ఎఫెక్ట్ తెలంగాణ ఉద్యమ కాలంలో ఎక్కువైంది. అయితే ఆ ఉద్యమ కాలంలో ఏదైతే అనుభవాలు చూశారో వాళ్ళు ఈ 10 ఏళ్లలో ఆ ఉద్యమకాల అనుభవాలను మళ్ళొకసారి చూడకూడదు అనుకొని టీఆర్ఎస్ పార్టీ సైడు వచ్చుండడం వాస్తవం. అయితే రూరల్ ప్రాంతంలో ఉన్న వాతావరణం వేరు. అయితే సతీష్ గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు అడగాల మాకు, రేవంత్ రెడ్డి ఏదైతే పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడో అక్కడ ఒక్క సీటు కూడా రేవంత్ రెడ్డి గెలిపేయలేకపోయాడు. మా పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి 7 సీట్లు ఓడిపోయాడు. ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. కామారెడ్డిలో కూడా ఓడిపోయాడు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా కామారెడ్డిలో ఓడిపోయాడు. కానీ ఆయన పార్లమెంట్ మెంబర్ గా ఉన్న 7 ఓడిపోయాడు. దాదాపు 3.5 లక్షల మైనస్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ. మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి మేము అధికారంలోకి వస్తామన్న నమ్మకాన్ని సాధారణ ఓటర్కు కల్పించలేకపోవడము బలమైన కారణం. దాంతోపాటు హంగ్ వస్తుందని ప్రచారం చేయడము మాకే మైనస్ అయింది. హంగ్ వస్తుంది అన్నప్పుడు ప్రజలకు ఇష్టం ఉండదు. ప్రజలకు స్థిరమైన ప్రభుత్వం కావాలనుకుంటారు. ప్రజలకు అస్థిరమైన ప్రభుత్వం కావాలని ప్రజలు ఎప్పుడు అనుకోరు.
భారతీయ జనతా పార్టీ నుంచి లేకుంటే మీడియా నుంచో మా తరపు నుంచి హంగు వస్తుంది. ఈ హంగు ప్రభుత్వం మన వల్ల వస్తుంది, మనం ఏర్పాటు చేస్తాం, మనకు 20 సీట్లు వస్తాయి 25 సీట్లు వస్తాయి అన్న దాని మీద ప్రజలకు నచ్చలే. అందుకే ప్రజలు సుస్థిరమైన దానికి ఓటేశారు. హైదరాబాద్లో ఒక రకమైన ఓటింగ్ అయింది, రూరల్ ప్రాంతంలో ఒక రకమైన ఓటింగ్ అందుకు కాలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఓటింగ్, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వ్యతిరేకమైన ఓటింగ్ ఏదైతుందో అది రూరల్ ప్రాంతంలో కాంగ్రెస్కి వెళ్ళిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకమైన ఓటింగ్ ఇక్కడ రాకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని హైదరాబాద్లో ఏదైతే అనుకున్నారో అది బీఆర్ఎస్కి వెళ్ళిపోయింది. మా ఓటింగ్ పార్లమెంటుకి రావాల్సిన ఓటింగ్ డివైడ్ అయిపోయింది. ఖచ్చితంగా పార్లమెంటుకు మాకు బ్రహ్మాండమైన ఓటింగ్ వస్తుంది. ప్రజలు మాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. రెండు ఎన్నికలు కలిసి వచ్చి ఉంటే ఇటువంటి ఫలితాలు వచ్చేటి కావు. అందుకే 2018లో ముందస్తు పోవడంతో అది అట్లనే కంటిన్యూ స్ట్రాటజీ అయింది, మాకే మైనస్ అయింది. జనసేన లాంటి పార్టీతో పొత్తుంటే ఆంధ్రాకు సంబంధించిన ఎఫెక్ట్ హైదరాబాద్లో చాలా ఉంటుంది, దాంతో ఎక్కువ ఓటేజ్ మీకు వస్తుంది అనేటువంటిది అనిపించింది. ఆ పొత్తు కూడా జరిగింది, కూకట్పల్లిని త్యాగం చేసింది. అంటే జనసేన పార్టీ పొత్తు తెలుగుదేశం పార్టీతో కూడా ఉంది. అవును, తెలుగుదేశం పార్టీ క్యాడరు చాలా మటుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని వాళ్ళు ఇంటర్నల్ గా బహిరంగంగా ఖమ్మంలో జెండాలు పట్టుకొని తిరిగారు. మొన్న గాంధీ భవన్ లో మీరు సెలబ్రేషన్ చూడండి, అక్కడ కూడా తెలుగుదేశం జెండాలు కనబడ్డాయి. ఏదైతే జనసేన తెలుగుదేశం ఆ టైఅప్ ఉందో జనసేన ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి, రాక కాదు వచ్చినాయి. కానీ ఆ ఓటు ఆ సెక్టర్ ఓట్లు డివైడ్ అయినాయి కనుక ఫలితాలు తేలేకపోయినాం. అయితే మళ్ళీ ఒకసారి మైగ్రెంట్ ఓటింగ్ మాత్రం డిఫరెంట్ ఆలోచన జరిగింది. ఇప్పుడు ఓటైన వాళ్ళు రేపు పొద్దుగాల ఎంపీకి ఎందుకు ఓటేస్తారు బీజేపీకి? అంటే ఎంపీకి ఓటింగ్ అన్నది దేశం కోసం ఓటింగ్. దేశం బాగుండాలి, ఈ దేశం ప్రపంచంలో గొప్ప దేశంగా ఉండాలి, దేశం భద్రతతో ఉండాలి, మన భావితరాలు భవిష్యత్ తరాలు మనకి ఏదైతే ముందు నెక్స్ట్ జనరేషన్ ఉందో ఆ నెక్స్ట్ జనరేషన్కు మోడీ ఈజ్ ద ఓన్లీ గ్యారంటీ, మోడీ ఈజ్ ద ఓన్లీ గ్యారంటీ అని ప్రజలు భావిస్తున్నారు. మేము చెప్పకన్నా ముందే, మోడీ గారు నోటి నుంచి రాకన్నా ముందే ప్రజలు అన్నదే మోడీ గారు అన్నారు, మోడీయే మన గ్యారంటీ అని. కనుక మోడీకి కూడా గ్యారంటీ అయిపోయింది. ఇప్పుడు మీ సీట్లన్నీ ఇటు చెవేళ్ళ దిక్కు, ఇటు మల్కాజ్గిరి, సరే హైదరాబాద్ అంటే మజ్లిస్ కింద ఉండిపోయింది, సికింద్రాబాద్ 3 మేజర్ సీట్లు. సరే హైదరాబాద్ కూడా కలుపుకుందాం. ఈ 4 సీట్లలో బీజేపీ ప్రభావం గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పిన మోడీ గ్యారంటీ వల్ల? మోడీ గ్యారంటీ వల్ల చెవెళ్ళ 100% గెలుస్తాం, మల్కాజ్గిరి గెలుస్తాం, సికింద్రాబాద్ ఎలాగైనా సిట్టింగ్ స్థానం నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకుంటాం. మీ సికింద్రాబాద్ కింద కూడా ఒకటి రాలేదు, రేవంత్ రెడ్డిని మీరు విమర్శిస్తారు కానీ సికింద్రాబాద్ లో రాలేదంటే అన్ని కూడా మంచి ఓటింగ్ వచ్చింది. సతీష్ గారు గతంలో మీరు అంటే కిషన్ రెడ్డి గారు గతంలో ఓడిపోయినప్పుడు వచ్చిన ఓటింగ్ తీసుకున్నా ఇప్పుడు మీరు ఆ ఓటింగ్ సరైనది చూస్తే పర్సెంటేజ్ ఓటింగ్ 20-20%. అంబర్పేట్ లాంటి ఏరియాలు ఒకప్పుడు హాట్ ల్యాండ్, బీజేపీకి వరుసగా విజయాలు అందించినటువంటి స్థానాల్లో కూడా బీజేపీ ఓడిపోవడంతో మోరల్ గా కార్యకర్తలు దెబ్బతిన్నారు. 25% పైనే ఓటింగ్ వచ్చింది సతీష్ గారు. 25% అన్నది మేము గెలవకున్నా సరే భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ కింద కనబడ్డది. చాలా మంది జనము అంటే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమన్న తర్వాత కూడా అంత ఓటింగ్ వేశారంటే రేపు పొద్దున కేంద్రంలో ఏర్పాటు అయ్యే ప్రభుత్వానికి బ్రహ్మాండంగా ఓటింగ్ వేస్తారు. ప్రజలు ఒకటి అనుకుంటారు సతీష్ గారు, ఓటు వేస్ట్ కాకూడదు అనుకుంటారు. ఓటు వేస్ట్ కాకూడదు అన్నప్పుడే ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోతుంది. మోడీ గారికి ఓటేస్తే ఓటు వేస్ట్ కాదండి. మల్కాజ్గిరిలో చెవెల్లో ఆల్రెడీ కొట్లాట్లు అవుతున్నాయి కదా, బీజేపీలో నా సీటు అని ఎంపీల కోసం ఆల్రెడీ. అంటే గెలిచే స్థానాలకు పోటీ ఎక్కువ ఉంటుంది కదండి. గెలిచే స్థానాలా లేకపోతే నాయకులు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి భయపడి ఎంపీలకు వచ్చేసరికి అక్కడ ఎట్లా ఓడిపోతున్నారు? అంటే స్థాయి పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేకి రాలేకపోతున్నారు. ప్రజా జీవనంలో నిత్యము తిరగడము, కార్యకర్తలతోని వీధి పోరాటాలు చేయడం కూడా ఒక జాతీయ స్థాయికి వెళ్ళిన తర్వాత స్థాయి పెద్దగైన తర్వాత సమయం కూడా ఇవ్వలేకపోతున్నారు కనుక వాళ్ళు ఆశిస్తుండొచ్చు. కానీ జనంతో ఉన్న వాళ్ళకే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. కుత్బుల్లాపూర్ లాంటి ఏరియాలో 1,00,000 పైన ఓట్లు బీజేపీకి వచ్చినాయి, కానీ మళ్ళీ మెజారిటీ మాత్రం 85,000 గ్యాప్ వచ్చేసింది. సతీష్ అన్న ఇక్కడ ఒక పాయింట్ మళ్ళీ ఒకసారి 7 లక్షల ఓట్లు అన్న ఒక కాన్స్టిట్యున్సీలో 7 లక్షల ఓట్లున్న దగ్గర మెజారిటీ 85,000. అదే మీరు ఆ 2 లక్షల ఓట్ల కింద తీసుకోండి దాన్ని, అప్పుడు మెజారిటీని మీరు 3 భాగాలుగా వేయండి, 7-8,000 పడిపోతుంది. గ్రామీణ ప్రాంతంలో చాలా దగ్గర 50,000 40,000 మెజారిటీలు వచ్చినాయి. నల్గొండలు కూడా వచ్చినాయి 3 లక్షల ఓట్లు ఉన్న చోట, 3 లక్షల ఓట్లు 2.5 లక్షల ఓట్లు ఉన్న దగ్గర కూడా 40-50,000 వచ్చినాయి. ఇక్కడ 7 లక్షలు ఉన్న దగ్గర 80,000 70,000 రావడం పెద్ద విషయం కాదు. అంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే మాకు 85,000 70,000 60,000 మెజారిటీ వచ్చింది అనుకుంటారు.
అది తప్పది. అసలు మీకు వచ్చిన ఓటు పర్సెంటేజే మాట్లాడాలి. ఎందుకంటే 7 లక్షల ఓట్లు ఉన్న దగ్గర 85,000 మెజారిటీ పెద్ద మ్యాటర్ కదా. దాన్ని 2 లక్షల ఓట్ల కింద తీసుకురండి, 25,000కి వస్తుంది మెజారిటీ. కనుక మెజారిటీని మీరు పెద్ద ఎత్తున చూడకండి, పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగే చూడండి. మీరు ఒక మాట అన్నారు, కేటీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసారు హైదరాబాద్, కానీ మోడీ ఇంత చేసిండు, అమృత భారత్ ఇంకేదో ఆ పట్టణీకరణల కోసం ఇంత చేసినప్పుడు బీజేపీ ఎందుకు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోయింది? మోడీ బ్రాండ్ అన్నది దేశం కోసమే క్రియేట్ అయిందండి. లోకల్గా మేము క్రియేట్ చేయడంలో కొద్దిగా మేము రీచ్ కాలేకపోయినాం. వాస్తవం, మా ప్రచారం కూడా ప్రతిసారి కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అనే ప్రచారం చేసినాం. మేము డబుల్ ఇంజన్ సర్కార్ అన్నప్పుడు మోడీ గారిని ఉద్దేశించే ప్రచారం స్టార్ట్ అయింది. మేము ఇక్కడ మా ఇంజన్ ఏర్పాటు అయితే లేదని ప్రజలు అనుకున్నారు కనుకనే మాకు ఓటింగ్ రాలేదు, అంతే అండి. ఇప్పుడు మళ్ళీ జనసేనతో పొత్తు ఉంటుందా? అంటే వాళ్ళంతా మళ్ళీ మీకు కలిసి పనిచేస్తారా? ఎన్డీఏలో అయితే ఉంటుందా అని చెప్పిండు పవన్ కళ్యాణ్. మేము కూకట్పల్లిలో జనసేన టికెట్ ఇవ్వడం జరిగింది. కూకట్పల్లి అభ్యర్థి కూడా 40,000 ఓట్లు వచ్చినాయి. గ్లాసు గుర్తన్నది ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ. అసలు తెలంగాణలో గాజు గ్లాసు గుర్తన్నది ఎవరికి తెలియదు. అయినా మేము 17% ఓట్లు తెచ్చుకున్నాం. మంచి ఓటింగ్ వచ్చిందని భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తిపరంగా చాలా మంచి వ్యక్తి. ఆయన ఓటమి గురించి ఎప్పుడు బాధపడలే. పవన్ కళ్యాణ్ గారితోనే నరేంద్ర మోడీ గారికి ఉన్న ఆ గౌరవము, ఆ సత్సంబంధాలు కొనసాగుతానే భావిస్తున్నాం. కొనసాగాలని ఒక కార్యకర్తగా, ఒక జిల్లా అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కూడా. థ్యాంక్ యూ హరీష్ రెడ్డి గారు. ఇది తెలంగాణ సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్లో జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎట్లా ఉంది, ఇప్పుడు జరిగినటువంటి తప్పులు కానీ భవిష్యత్తులో వచ్చేటువంటి ఫలితాలపైన కానీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి అభిప్రాయాలు ఇవి.